హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేయట్లేదండి. రాత్రి చాలా అన్నం మిగిలిందనమాట. సో, అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది కదా! పడేయలేను. కొంచెమే ఉంటే ఓకే పడేస్తాను, కానీ చాలా ఎక్కువగా ఉంది. ముగ్గురు, నలుగురికి సరిపోతుంది. సో, ఈరోజు ఇదే టిఫిన్ అనమాట. సో, దానికోసమని నేను జస్ట్ కొంచెం నూనె వేసి దాంట్లో తాలింపు గింజలు వేసి కొన్ని ఉల్లిపాయలు, టమాటాలు, 4, 5 వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసి వేసాననమాట. సో, అవన్నీ కొంచెం కారం, ఉప్పు కూడా వేసి కొద్దిసేపు ప్లేట్ పెట్టి మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టినటువంటి చల్లన్నం ఉంటుంది కదా! సో, చల్లగా ఉండేటువంటి ఫ్రిడ్జ్‌లో పెట్టిన అన్నమే ఫ్రైడ్ రైస్‌కు చాలా బాగుంటుంది. మామూలుగా బయట పెడితే అస్సలు బాగుండదు. ఒక్కొక్కసారి ఎండాకాలం కదా! స్మెల్ కూడా వచ్చేస్తుందనమాట. చలికాలం అయితే చెప్పలేను. సో, నేనైతే బయట పెట్టిన అన్నం అస్సలు యూజ్ చేయను. మగ్గిన తర్వాత ఉన్నటువంటి అవన్నీ ఉంటాయి కదా! సో, దాంట్లో అన్నం వేసుకొని పొడి పొడిగా చేసుకోవాలండి. కొంచెం ముద్దగా ఉండకూడదు. సో, పొడి పొడిగా ఉన్న అన్నంని వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇందులో మీరు ఫ్రైడ్ రైస్ మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే మ్యాగీ మసాలా వేసాననమాట ఈసారి. కొత్తగా ఫ్రైడ్ రైస్ మసాలా ఇంత ప్యాకెట్ వస్తుంది. కొంచెం కొంచెం ఇవ్వరు కదా! సో, దానికి డబ్బులు వేస్ట్. నేను ఎప్పుడు ఏం చెయ్యను. మహా అంటే ఎప్పుడో ఒకసారి అన్నం మిగులుతుంది. ఎక్కువగా ఏం మిగలదు. ఎందుకు అంటే నైట్ టైమ్స్ ఎక్కువగా మేము టిఫిన్స్ చేస్తాం కాబట్టి, అప్పుడప్పుడే అన్నం చేస్తాం కాబట్టి, అన్నం చేసినప్పుడు కంపల్సరీగా మిగులుతుంది. అప్పుడు మాత్రం ఇలా చేస్తాననమాట. సో, ఫ్రైడ్ రైస్ మసాలా ఉంటే వేసుకోవచ్చు. లేదనుకోండి మ్యాగీ మసాలా వేసుకోవచ్చు. మ్యాగీ మసాలా కూడా బాగుందండి. టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ఓకే, చాలా బాగుంది. ఇంచుమించు ఫ్రైడ్ రైస్ మసాలా లాగే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు దానికి దీనికి. కాకపోతే దాంట్లో కొంచెం అది ఉంటుంది కదా నల్లది, సోయా సాస్ ఉంటుంది. అది ఇస్తారు. అది వేస్తే ఇంకొంచెం నల్లగా మారుతుంది అంతే. కాకపోతే ఇది ఎర్రగా ఉంటుందన్నమాట. మన దగ్గర సోయా సాస్ ఉంటే కూడా అది వేసుకోవచ్చు. ఈరోజు టిఫిన్‌లోకి అందరికీ ఇదే అనమాట. మిగిలిన అన్నం ఫ్రైడ్ రైస్‌గా చేసి అందరికీ ఇదే పెట్టేసాను. వేడివేడిగా చల్లన్నంను వేడిగా చేసి వేడివేడిగా పెట్టేసాననమాట. ఈరోజు మార్నింగ్ టిఫిన్ మీరందరూ ఏం చేశారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ అనమాట. అంటే 1, 2 అలా అయింటుంది. సో, అప్పుడు ఫ్రిడ్జ్‌లో కస్టర్డ్ పౌడర్ ఉంది. సో, మా చిన్న పాప ఇంక ఇది కూడా డేట్ అయిపోయేంత వరకు ఉంచుతావా అన్నట్టు రోజు అంటూ ఉంటే, సరేలే ఈరోజు అయిపోగొట్టేద్దామని ఈరోజు అయిపోగొట్టడానికి ఇలా కస్టర్డ్ తయారు చేశాను. దీనికి చాలా ఫ్రూట్స్ కావాలి. ఎందుకు అంటే ఫ్రూట్స్ వేస్తేనే బాగుంటుందన్నమాట. లేకపోతే అసలు కస్టర్డ్ అంత టేస్ట్‌గా ఏముండదు. ఇంకా సేమియా కూడా వేసుకోవచ్చు. సేమియా కంటే ఫ్రూట్ కస్టర్డే చాలా బాగుంటుంది. ఎలాగో ఇప్పుడు ఫ్రూట్స్ కొనే పని కూడా ఉండదు కదా! ఇంట్లోనే మామిడి పళ్ళు చాలా ఉన్నాయి. సో, దాంతోనే చేద్దాము. ఎలాగో కస్టర్డ్ పౌడర్ కూడా అయిపోతుంది. డేట్ అయిపోవడానికి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో, పాడేస్తామన్న ఉద్దేశంతో అలా చేయాల్సొచ్చింది. పడేయకూడదు దాన్ని కూడా అని. సో, ఈరోజైతే అయిపోయిందనమాట దీని పని, కస్టర్డ్ పౌడర్ పని. కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టాను. ఆల్రెడీ నేను మీకు చూపించకముందే పాలు మరిగించి పెట్టానండి. ఆ పాలలో మనం కలుపుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుతూ ఉంటే సో, చిక్కగా అవుతుంది. చిక్కగా అయిన తర్వాత దించి కాసేపు చల్లగా అయిన తర్వాత, అంటే పాలన్నీ వేడిగా ఉంటాయి కదా, కస్టర్డ్ వేడిగా ఉంటుంది కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాత ఒక గంటన్నర అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇంకాస్త చిక్కగా అయ్యి బాగా కూలింగ్ అవుతుందన్నమాట. లేదనుకోండి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కూడా చల్లగా అయిన తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ కలిపేస్తే సరిపోతుంది. మరి ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదు. అప్పుడప్పుడు తినేది అయితే. సరే, మామిడి పండు ముక్కలు మార్నింగే కోసి ఫ్రిడ్జ్లో పెట్టామన్నమాట. సో, దానివల్ల మామిడి పండు ముక్కలు కూడా చల్లగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువగా కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టలేదండి. దానివల్ల నేను ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేశాను. అలాగే పండు కూడా చాలా కూల్గా ఉంది కాబట్టి ఇది కలిపేలేపు ఆ పండులో ఉండే కూలింగ్ అలాగే ఐస్ క్యూబ్స్ వల్ల సరిపోతుంది ఇంచుమించు. మరీ ఎక్కువ కూల్ తింటే కూడా సో, గొంతు పట్టేస్తుంది, లేనిపోని రోగాలు వస్తాయి కాబట్టి నేను ఎక్కువగా కూలింగ్ పెట్టలేదు. మీకు వద్దు అనుకుంటే కూలింగ్ ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు అనమాట. సో, నేనైతే మామిడి పండు వేశాను. మీరు కావాలంటే అరటిపండు, ఇంకా మీ దగ్గరలో ఏ పండ్లు ఉన్నా సరే వేసుకోవచ్చు అనమాట. ఏ ఫంక్షన్కైనా సరే మీరు ఇది చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటుంది.
కస్టర్డ్ తిన్న వెంటనే రెడీ అయ్యి అందరము షాపింగ్‌కి వెళ్ళామండి. నేను మొన్న వీడియో పెట్టాను కదా! సో, పిల్లలు హాస్టల్‌కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ కోసం చిన్న చిన్నవి బట్టలు అలాంటివి కొనాలి. ఇంకా చిన్నమ్మాయి అయితే ఇప్పుడే ఫస్ట్ టైమ్ అనమాట హాస్టల్‌కి వెళ్ళడం. సో, తన కోసమని అన్నీ రెడీ చేయాలి కదా! కొంచెం నర్వస్‌గా ఉంటుంది. సో, దానివల్ల కూడా నేను ఎక్కువగా వీడియోస్ పైన ఫోకస్ పెట్టలేకపోయాను. ఎందుకంటే బాగా తిరగడం వల్ల కూడా నర్వస్ పెరిగిపోతుంది. ఆ షాపింగ్ చేసినటువంటి వీడియో కూడా నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే చెప్పాను కదా! చిన్నమ్మాయి హాస్టల్‌కి వెళ్తుందని చెప్పాను కదండీ! ఈ వచ్చేసి పాతది. సో, 2 ఇయర్స్ బ్యాక్ మా పెద్దమ్మాయి కోసం కొనేదన్నమాట. సో, తనిప్పుడు హాస్టల్‌కెళ్ళేది ఏముండదు. కాబట్టి అక్క యూజ్ చేసింది చెల్లెలకే వస్తుంది గదా! దానివల్ల వాళ్ళ అక్కదనమాట ఇది. సో, వాళ్ళ అన్నదుంది. కాకపోతే వాళ్ళ అన్న పెట్టె డొక్కు 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 అయింది. ఆ పెట్టె కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ పెట్టె కొంచెం చిన్నగా ఉంటుందనమాట. అయినా కూడా ఈ పెట్టె కొంచెం కొత్తగా ఉంటుంది. మరి కొనడం ఎందుకు, ఆల్రెడీ పెట్టె ఉంది కదా! 2 యూజ్ చేయనివి అన్నట్టుగా ఇది కొంచెం పర్లేదు బానే ఉంది అన్నట్టుగా ఇది ఇచ్చేస్తున్నాం అనమాట. సో, తను చాలా ఫీల్ అవుతుంది. అన్నీ అక్క వాడి పడేసినవి, అన్న వాడినవి నాకే ఇస్తారు అని కొంచెం ఫీల్ అవుతుందనమాట. యాక్చువల్‌గా చిన్నపిల్లలు పుడితే ఇంకా అలాగే ఉంటుంది కదా! అక్కలు వాడినవి, అన్నలు వాడినవి వాడాల్సిందే. కాకపోతే వేరేది కొనియాలంటే డబ్బులు వేస్ట్ కదండీ! ఇవి ఇంట్లోనే ఊరికే పడుంటాయి. వీటిలో ఏం పెట్టేది ఉండదు. ఇంకేమన్నా అంటే పాత బట్టలన్నీ కుక్కి పెట్టాలి. తనేదో అలా మాట వరుసకు చెప్పింది కానీ తను కూడా పెద్దగా ఖర్చు పెట్టాలని ఏమనుకోదు. సో, తను చెప్పినట్టు వింటుంది. కాకపోతే పిల్లలకి అనిపిస్తూ ఉంటుంది కదా! అన్ని అక్కలు వాడి పడేసిన బట్టలు అన్నీ మనమే వాడాలని అలా అనిపిస్తూ ఉంటుందనమాట. బుక్స్ కానీ, ఇంకా పెన్నులు, పెన్సిళ్ళు వాళ్ళ దగ్గర ఎక్స్‌ట్రా ఏముంటే అవి వీళ్ళకనమాట. అలా అని ఫీల్ అయిందంటే, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కింద రస్ట్ పట్టకుండా నేను పెట్టకుంటుంది కదా! ఒకటి ఇలా స్టిక్కర్ లాగా పేపర్స్ వస్తాయి కదా! అది అతికిస్తున్నాను. నేను లాస్ట్ టైం ఆర్డర్ పెట్టాను కదండీ అమెజాన్‌లో. సో, అప్పుడు ఇది అంతగా ఏం క్వాలిటీ బాలేదనమాట. కొంచెం డిస్కౌంట్ వస్తుంది కదా! కొంచెం తక్కువలోనే చూద్దామని అప్పుడు తెచ్చాను కానీ గోడకు అంటిస్తుంటే అస్సలు గోడ సరిగ్గా అతుక్కోవట్లేదు పేపరు. కానీ ఈ ట్రంక్ పెట్టెకు బానే అతుక్కుంటుందేమో అని చూస్తున్నాననమాట. సో, పర్లేదు అతికిచ్చాను. బానే అతుక్కుందనమాట. సో, ఫస్ట్ ఏం లేదండి. దానికి సైజు తగ్గట్టుగా ఫస్ట్ కొలత పెట్టుకొని కట్ చేసి, తర్వాత మనం స్టిక్కర్ తీసేసేయాలనమాట. దానికొక స్టిక్కర్ ఉంటుంది పేపర్ లాంటిది. అది కొంచెం తీస్తూ అతికించాలనమాట. లేదనుకోండి సో, మొత్తం తీసేసి అతికించడానికి పోతే అది మొత్తం మన చేతికి అతుక్కొని వేస్ట్ అయిపోతుంది. కాబట్టి కొంచెమే రిమూవ్ చేయాలి ఏదైనా సరే. నేను చెప్పాను కదండీ పెద్దగా క్వాలిటీ ఏం లేదు. ఇంతకుముందు నేను తెచ్చింది అది రేట్ ఎక్కువ. అదెంత మీటర్ 500 ఏమో పడింది. ఇది చాలా చీప్ అనమాట. సో, మనకు క్వాలిటీకి పడ్డట్టు అదేదో అంటారు కదా! పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా డబుల్ కొద్దీ క్వాలిటీ వస్తుంది కదా! సో, ఇది చీప్ క్వాలిటీనే. కాకపోతే గోడల కంటే ఇది ఎక్కువగా ర్యాక్స్‌లో కానీ లేదా చిన్నవి మనకి ఇలా వుడెన్ ఉంటాయి కదండీ! వుడెన్ వాటిపైన పరుచుకోవడానికి కూడా బావుంటుందనమాట. సో, అది యూజ్ అవుతుంది కానీ గోడలకి అంటిస్తే పెయింట్ కూడా ఊడొచ్చేస్తుంది ఈ పేపర్ అంటిస్తే. కొంచెం తీసుకుంటూ ఇలా లెఫ్ట్ హ్యాండ్‌తో కానీ, రైట్ హ్యాండ్‌తో కానీ అనేస్తే అయిపోతుందనమాట. అక్కడక్కడ కొంచెం గ్యాప్ మిగిలిందండి. ఇంకొంచెం ఎక్కువగా కట్ చేయాల్సి ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఎక్కువగా కట్ చేస్తే అది పైకి అతుక్కొని పోయి గ్యాప్ ఉండే చోట మరి ఊడొచ్చేస్తుందనమాట. అది కాకూడదని ఇంకొంచెం పర్లేదు, కొంచెం గ్యాప్ ఉన్నా పర్లేదు. ఇంకొంచెం దానికి తగ్గ సైజులో చిన్న ముక్కలు తీసి ఇలా అతికిచ్చేసాను. సో, ఇలా అతికిచ్చేస్తే గ్యాప్స్ రాకుండా ఊడడానికి తక్కువగా ఛాన్స్ ఉంటుందనమాట. దానివల్ల నేను ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చే కట్ చేశాను. సో, మరీ కొంచెం ఎక్కువ కట్ చేసినా లాభం ఉండదనమాట. పేపర్ ఊరికేనే ఊడొచ్చేస్తుంది. అటు ఇటు కూడా ఇంకొంచెం చిన్నవి కట్ చేసి అతికిచ్చాను. సో, అతుకులు ఉన్నట్టుగా ఎక్కడ కనపడదు. అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌లో షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.